రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మా అందరికి వందనాలు. ఒకసారి పక్కన కూడా వందనాలు తెలియపరచండి. అందరు బాగున్నారా? దేవుడు గడిచిన వారం నుంచి అలాగని గతించిన 7 మాసాలు కాపాడి 8వ దయా కిరీటం. ఏ కిరీటం ఇది? 8వ దయా కిరీటం. చూస్తూ ఉండగానే రోజులు ఎలాగ అయిపోతున్నాయో చూడండి. ప్రియులారా, చూడండి, 7 మాసాలు కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో మనందరినీ ఆయన అపారమైన ప్రేమ చేత దర్శించి ఈ సన్నిధానంలో కూర్చుండనిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుడు పాటల్లో, ఆరాధనలో, విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు నడిపించి మనందరినీ ఆయన యొక్క సన్నిధానంలో నిలబెట్టినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మంచిది. వాక్యంలోనికి వెళదాం. ఆది కాండము, సమయము చాలా అవుతుంది. ఆది కాండం 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు చూడండి, చదవగలిగిన వారు చదవండి, శ్రద్ధగా ఆలకించండి. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, సర్వాధికారి, నిరంతర స్తోత్రాలుడా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన పాటల్లో, ఆరాధనలో, విజ్ఞాపనలో, సాక్ష్యంలో మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. బలమైన సన్నిధిని కృపతో నింపినందుకు వందనాలయ్యా. 10 నిమిషాలు వాక్య స్వరూపి మీరే మాట్లాడి బలపరచండి. మీరు వాక్య భాగమును చదవబోతున్న వాక్య భాగము మాతో మీరు మాట్లాడి బలపరచమని, వినగల చెవి, గ్రహించే మనసు, చేర్చుకునే ఉదయం అందరికీ దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత 2-3 వారాల నుంచి దైవ సన్నిధి అనే అంశంలో నుంచి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. దేవుని వాక్యం అంటే ఏమిటి? దేవుని సన్నిధి అంటే ఏమిటి? దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క మందసం, దేవుని యొక్క ప్రార్థన మన ఇంటిలో జరిగితే, మన గృహంలో జరిగితే, మన ఇంటిలోకి వస్తే ఏవేవి మేలులు జరుగుతాయో గత వారములలో మనము ధ్యానం చేసాం. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క మొదటి పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో ఒక దివ్యమైన సందేశం ఏంటంటే, దైవ సన్నిధి ఎంత ప్రాముఖ్యమో దేవుని యొక్క ప్రార్థనా సన్నిధిలో దేవుని యొక్క వాక్యం కూడా అంతే ప్రాముఖ్యము, ప్రాధాన్యము, అంతే అవసరం. పిల్లల, దేవుని వాక్యము అంటే ఏమిటి? దేవుని వాక్యం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు అంటే ఆశీర్వాదాలు ఏంటో ఈ రాత్రి మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం. వాక్యము అంటే ఏమిటి? వాక్యం అంటే దేవుడు. అసలు వాక్ అంటే మాట. ఇప్పుడు మనము చూచుతున్న సర్వ శక్తులు, సర్వములో ఉన్న ప్రతి ఒక్కటిని కూడా, సమస్తము అన్నిటిని కూడా దేవుడు దేని ద్వారాగా చేశాడంటే దేవుని వాక్కు ద్వారాగా. వాక్ అంటే మాట. చాలా జాగ్రత్తగా అంశాన్ని వినండి, ధ్యానం చేసుకొని మనస్కరించండి. వాక్ అంటే మాట. ఏ మాట ఇది? మనుషుల మాట అయితే కాదు. ఆది కాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. 5వ వచనం, చీకటికి రాత్రి అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఆలోచన చూస్తే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను పలికెను. చాలు. ఏం చేశాడు ఇక్కడ దేవుడు? పలుకుట అంటే మాట్లాడుట. వాక్ మాట అంటే ఇప్పుడు మనము చూచుతున్న సమస్తమును కూడా ప్రియులారా దేవుడు మానవునికి ఎలాగ ఇచ్చాడంటే
పలుకుట ద్వారాగా అనందరూ పలుకుట ద్వారాగా, దేవుడు పలుకుట ద్వారాగా సమస్తము కలిగాయి. ఆకాశము కలుగును గాక అన్నాడు, కలిగిపోయింది. భూమి కలుగును గాక అన్నాడు, కలిగిపోయింది. ఆకాశము భూమి సమస్తములో ఉన్న వన్యప్రాణులన్నీ కూడా కలుగును గాక కలుగును గాక కలుగును గాక అన్నాడు. అంటే పలికాడు. ఏం చేశాడండి? పలికాడు. వాక్కు, దేవుని వాక్కు, దేవుని మాట. ప్రియులరా, దేవుని మాట ఎలాంటిదంటే శక్తి కలిగినది. మన ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కార్యము జరగాలి అన్నా, మేలు జరగాలి అన్నా, స్వస్థత జరగాలి అన్నా, నీకు కావలసినవి ఈ భూలోకంలో ఇహలోకంలో కావలసినవన్నీ నీకు సమస్తము సమకూడి నీకు అనుకూలముగాను సమయానుకూలముగాను కావలసినప్పుడు మనకి అనుగ్రహించబడాలంటే పిల్లరా, దేవుడు పలకాలి. స్తోత్రం, హల్లెలూయా. పలకాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు కలుగును గాక కలుగును గాక అన్నాడంటే దేవుడు తన నోటిలో నుంచి కలుగును గాక అన్నాడు. ఏమండి? కలుగును గాక కలుగును గాక సర్వ సృష్టిని చేశాడు కదా. సృష్టికి ఏలుటకు ఎవరిని పెట్టాడంటే నిన్ను నన్ను పెట్టాడు. చెప్పండి కూడా గట్టిగా, హల్లెలూయా. ఎవరిని పెట్టాడు? మనుషుని చేశాడు. మరి ఇక్కడ డౌట్ రావచ్చు, మనిషిని చేశాడా పలికాడా? దేవునికి స్తోత్రం. చెప్పండి కొట్టండి గట్టిగా. ఓ మనిషి ఉన్నడా కలుగండి కలగడా? ఇంత చేసినా ఆయన అంత చేయలేడా? కానీ పిల్లరా, నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అగాధమైన మట్టిలో నుంచి ఆయన స్వరూపములో ఆయన మనిషిని నరుడను చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కలుగునుగాక కలుగునుగాక అన్నాడు, కానీ నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన పోలికలో చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే పిల్లరా, ఈ యొక్క మనుషులను చేసిన దేవుడు ఆ మనుషులలోనే ఇదిగో అబ్రహామును పిలిచాడండి. ఎవరు పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. అబ్రహాముని తండ్రి ఇంట నుండి, దేశము నుండి, బంధువుల యొక్క నుండి, స్నేహితుల దగ్గర నుండి నా ఎద్దకు రమ్మన్నప్పుడు అబ్రహాము దేవుడు పిలిచిన పిలుపుకి నడిచెను. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును పిలిచాడా? వచ్చాడా? పిలిచాడు. పిలిచినప్పుడు ప్రియులరా, అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి విని ఆలకించి అబ్రహాము బయలుదేరాడు. 100 ఏళ్ల వయసు వచ్చింది, సంతానము లేదు, కొరతగా ఉంది, అన్నీ ఉన్నాయి. ఆస్తి పరంగా, ఆత్మీయంగా, అన్ని విషయాల్లో దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడో చూశాడు, విన్నాడు. ఇదిగో దేవుడి కార్యాలు రుచి చూస్తున్నాడు. కానీ తన జీవితంలో, తన కుటుంబంలో ఏమి కొదువుగా ఉందంటే సంతానం కొదువుగా ఉంది. దాసీలున్నారు, దాసులున్నారు, పనివారున్నారు. గొప్పగా 4 దిక్కులు విస్తరించాడు, ధనవంతుడయ్యాడు, కానీ సంతానం లేదు. దిగులు పడుతూ, వేదన పడుతూ, చింతించబడుతున్న ఆ సమయంలో అబ్రహాముతో దేవుడు పలికిన వాక్యది. ఏమని పలికాడు? మళ్ళీ చదవమ్మా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు వచ్చి నీకు సంతానం ఇస్తానన్నారా? అమ్మా, ఎవరు వచ్చారు? తన భార్య వచ్చి అందా? దాసీలు వచ్చారా? పనివారు ఎవరైనా వచ్చారా? నీకు సంతానం ఇస్తానని చెప్పాడా? ఎవరు చెప్పలేదు. కానీ దేవుని వాక్యము అబ్రహామును ఏం చేసిందంటే ప్రియులరా, దర్శించింది. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా వాక్యము దేవుని దగ్గరకు వచ్చింది. పిల్లలు ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, ఎటు నడుస్తున్నా, ఎలాగ నడుస్తున్నా, దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. కనుక పిల్లరా, యెహోవా వాక్యము, దేవుడు మాట్లాడిన వాక్యము. చూడండి పిల్లరా, ఈ వాక్యం ఎలాంటిదంటే చూసారా? ద్వితీయోపదేశకాండ గ్రంథంలో చూడండి, వాక్యానికి కలిగిన పేర్లు. యెహోవా వాక్యం ఇది. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి.
రెండు రాతి పలకలు ఉమ్. పలకలను యెహోవా నాకు అప్పగించెను. అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ఉమ్, యెహోవా యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి వాటి మీద మీద ఉండెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మొదటి చదువుకున్న వాక్యం ఏంటి? యెహోవా వాక్యం. తండ్రి అయిన దేవుడు, తండ్రి ఏం చేశాడు? సృష్టిని కలుగుగాక అని పలికాడు. అబ్రహాము దిగుల్లో దిగుల్లో ఉన్న వేదంలో ఉన్న చింతలో ఉన్న కన్యళ్లలో కొనసాగుతున్న అబ్రహాముకు దేవుడు ప్రియుల వాక్యము ద్వారా బలపరిచి నీకు వారసుడు ఉంటాడు అని చెప్పగానే ఆ వాక్యం అబ్రహాముని జీవితంలో నెరవేర్చాడు. ప్రియులరా, ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో మనం చూస్తే ఇదిగో యెహోవా పలికిన వాక్యం అంటుంది. ఎవరు పలికిన వాక్యం? మనుష్యులు పలికిన వాక్యం కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది నేను కాదు ప్రియులరా. మనుష్యుడు మాట్లాడుచున్నాడు, తెలియపరుస్తున్నాడు అనుకుంటే వ్యర్థమే. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నానని దైవ జ్ఞానముతో మనము వాక్యాన్ని వినాలి. తెరవబడిన హృదయం గల వారమై. ఏ హృదయం అంటది? తెరవబడిన హృదయం ఎలా ఉంటుందంటే వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. దుప్పి నీటి వాకుల కొరకు ఎదురు చూసినట్లుగా, దాహమైన వ్యక్తి నీరు కొరకు ఎదురు చూసినట్లుగా నా వాక్యము నీ కొరకు దప్పిక కొడుచూ ఉన్నది అంటున్నాడు భక్తులైన దావీదు. ప్రియులరా, నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు ఎరిగి జ్ఞాపకం ఉంచుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు వినాలి. తెరవబడిన హృదయము గల దానివై, తెరవబడిన కన్నుల వలె మనోనేత్రాలు తెరవాలి. దేవుని వాక్యము చెబుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి. వాక్యం విత్తుతున్న దారుడైన దైవజనుడు, ఇదిగో వ్యవసాయదారుడు తన చేతలో విత్తనములు పట్టుకొని బయలుదేరి వెళ్ళినప్పుడు, ఇదిగో ప్రియులరా, కొన్ని ఆ నేలను చూసినప్పుడు ప్రియులరా, ఆ నేల ఎలా ఉందంటే ఇదిగో దున్నబడిన నేలగా మార్చబడినప్పుడే ఆ విత్తనములు ఏమవుతాయండి? ఫలిస్తాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడితే, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయంట. కొన్ని విత్తనాలు గచ్చ పొదల్లో పడితే, కొన్ని విత్తనాలు మంచి నేలన పడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా ఇక్కడ సన్నిధి జరుగుతూ ఉంది. పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, అంతకంటే ప్రాముఖ్యంగా వాక్యం విత్తుతూ ఉన్నాం. ఆ వాక్యము ఏమవుతుంది అంటే మంచి నేలను పడిన విత్తనాల వలె ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యము ఉండెను. కొండనగా దేవుడి సన్నిధి, వాక్యము దేవుడు పలికిచున్న మాటలు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఇది? దేవుడు పలుకుచున్న మాటలు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడని నీకు అవగాహన ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఈ వాక్యం ఎలాంటిదంటే అదే 17వ అధ్యాయంలో చూడండి, 20వ వచనం, 17, 20 వచనం చదవగలిగితే, ద్వితీయోపదేశ కాండ గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం, పేజీ నెంబర్ 160వ పేజీ, బైబిల్ ఫస్ట్ నుంచి. ఇశ్రాయేలు మధ్యను తన రాజ్యమందు నుంచి చదవాలి. తన రాజ్యమందు తానును తన కుమారును ఇశ్రాయేలు మధ్యను గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని తాను బ్రతుకులున్నటను ఆ గ్రంథమును చదువుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం ఎలాంటిదంటే
ధర్మశాస్త్రము కలిగిన వాక్యం. ఏముందిలే పాస్టర్ గారు, ఆయన చెబుతున్నాడు మేము వింటున్నాం, స్తోత్రం. ఏదో కాసేపు చెబుతాడు వెళ్తాడు అనుకోబా. ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా? ధర్మశాస్త్రం, కట్టడము, దేవుడు పలుకుతున్న వ్రాత, దేవుడు నోటి నుంచి వచ్చిన వాక్యం. ఈ వాక్యముకి శక్తి ఉన్నదండి, ఈ వాక్యముకి బలం ఉన్నదండి, ఈ వాక్యముకి ఆదరణ ఉందండి. ఈ వాక్యముకి ప్రియులరా ఏమున్నదంటే బలమైన, ఘనమైన, స్థిరమైన కట్టడం ఉన్నదే. దేవుడు మానవుడితో సంబంధాన్ని కలిపేదే వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ధర్మశాస్త్ర వాక్యం ఎలాగ ఉండాలో, ఎలాగ నడవాలో, ఏం మాట్లాడాలో, ఏం చూడాలో, ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ దేవుడితో నడవాలో, ఏ విధంగా మనము దేవుని కృపను పొందుకోవాలనేది చెప్పేదే దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యం. ఇది చేయొద్దు అంటది చేయకూడదు, ఇది చెయ్యాలని ఇది చెయ్యాలి. పిల్లల అన్నీ కూడా పిల్లలు చూడండి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండేదే, తొలగకుండా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా చేసేది ఏంటంటే దేవుని వాక్యం. అదే ధర్మశాస్త్ర వాక్యం. వాక్యము పిల్లరా ఈ బైబిల్ గ్రంథాన్ని 40 ప్రవక్తలు రాశారు. ఎంతమంది? 40 మంది ప్రవక్తలు అనేక చోట్ల కూర్చొని రాశారు. అందరూ ఒకసారి కూర్చొని రాయల ఇల్లు ఎక్కడెక్కడో కూర్చున్నారు. కానీ 40 ప్రవక్తలు పిల్లరా ఈ బైబిల్ గ్రంథాన్ని 1630వ సంవత్సరంలో రాశారు పిల్లరా. ఈ రాసినప్పుడు పిల్లరా అందరికీ రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల తలంపులు ఉంటాయి, రకరకాల మరి పిల్లరా జ్ఞాపకం వచ్చిన మాటలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అందరిని దర్శించి ధర్మశాస్త్రంగా, కట్టడగా, ఒక నియమంగా, ఆజ్ఞలు రాశాడు, కట్టడలు రాశాడు, ప్రేమ వాక్యాలు రాశాడు, ఆదరించే మాటలు రాశాడు. సమస్యల్లో ఏ విధంగా విడిచిపొందాలో, ఇదిగో రోగం నుంచి ఎలాగ స్వస్థత పొందాలో, ఏ విధంగా జీవించాలో, ఎలాగ ఉండాలో అన్ని ప్రియ ధర్మశాస్త్రపూర్వకంగా దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టలను అనుసరించి నడువ నేర్చుకుంటకై బ్రతుకు దినములన్నీ చదవాలంట. ఎప్పుడండి? బ్రతుకు దినములన్నీ కూడా నా ప్రియమైన వారి వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. మొదటిగా యెహోవా వాక్యం, 2 యెహోవా పలికిన వాక్యం, 3వది ధర్మశాస్త్ర వాక్యం. చూడండి 4వ చూద్దాం. 119వ కీర్తన 43వ వచనం. 119వ కీర్తన 43వ వాక్యం. 119, 43వ చరణాన్ని చదవండి. 119, 43. నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకుము. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే వాక్యం అంటే సత్యవాక్యం. ఏదో పేజీల మీద రాసి ఉందలే, పేపర్ మీద రాసి ఉందలే, ఇది జరిగిద్దంటావాలే, జరిగిద్దంటావా? ఇది నిజమా అంటావా? ఇది నిజమా అంది సర్పం. ఎవరిని? చూడండి, స్తోత్రం. రాసింది నిజమేనంటావా? బైబిల్ నిజమేనంటామా? స్తోత్రం. అమ్మా 516వ పేజీ బైబిల్ ఫస్ట్ నుంచి చూడండి పిల్లరా. ఇక్కడ వాక్యం ఎలాంటిదంటే సత్యవాక్యం. అసత్యమైనది అంతకన్నా కాదు, ఏదో మనుషులు రాసింది కాదు. దేవుడే ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని దేవుని నోట నుంచి వచ్చిన మాటలు సత్యవాక్యం. మనం అనుదినం ఏమని ప్రార్థన చేయాలంటే ప్రియులరా, అయ్యా నా నోట నుండి సత్యవాక్యము ఏమాత్రం కూడా తీసేయొద్దయ్యా. పిల్లరా ఇలాంటి వాక్యము బోధించే సమయాలు రాబోయే దినాల కరువుగా పోతా ఉన్నాయి. మొన్న ప్రియులు 4 రోజుల క్రితం బైబిల్ ఫోన్లో ప్రియులు వాట్సాప్ గ్రూప్లో, పాస్టర్ గ్రూప్లో వచ్చింది. ఎక్కడ మన కృష్ణా జిల్లా, విజయవాడ అవతల అంత కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాలో పిల్లల మందిరాల మీద మైకులు తీసేయండి అని అక్కడ ఉన్న అధికారులు, పోలీస్ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట. స్టేట్మెంట్ అంటే ఏంటి? హెచ్చరిక ఇచ్చారు. ఏమని? మందిరాల మీద ఏం తీసేయాలి? మైకులు తీసేయాలి, గొట్టాలు తీసేసేయాలి.
చిన్న బాక్స్ ఇట్లాంటివి పెట్టుకొని చెప్పుకోవాలి అని కృష్ణా జిల్లాలో ఒక పెద్ద పేపర్ మీద రాసి పట్టి చర్చి పంపించారంట. హాస్టల్ గ్రూప్లో వార్త విన్నాను. చూడండి, అంటే రాను 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 ఎలాగ సాతాను ఏం చేస్తుంది, బంధించేస్తుంది. అది వాక్య నెరవేర్పు అండి, సాతాను కాదు కానీ వాక్య నెరవేర్పు. వాక్యము కరువయ్యే రోజులు రాబోతున్నాయి. ఈ రీతిగా కూర్చునే సమయాలు కూడా ఇంకో ముందు ముందు ఉండవు. ఏముందిలే ఈ వారం కాదు ఇంకో వారం, ఇంకో వారం లాగా ఇంకో వారం ఉంటే అప్పుడు నువ్వు ఉంటావో ఉండవో. స్తోత్రం. వాక్యం ఉంటుందో ఉండదో. వాక్యము కరువయ్యే రోజులు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలామంది దైవజనులు అనేకమైన ఉపవాస ప్రార్థనని, ఆ ప్రార్థనని, ఈ ప్రార్థనని లైవ్లు ప్రతి దినం 24 గంటలు వస్తానే ఉన్నాయి. ఎవరో ఒక వాక్యం. రాబోయే రోజులు ఈ మీడియా ఆపేస్తే ఏమైంది, ఇంటర్నెట్ క్లోజ్ చేశారు, ఏమైంది, వాక్యం వచ్చిందా, రాదు. నీకేం వాక్యం రాదు, వాక్యం ఏం చూద్దామన్నా విన్నామన్నా ఉండవు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దావీదు ప్రార్థన చేశాడు. చదువమ్మ మాట. దావీదు ఏమని ప్రార్థన చేశాడు? నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రం తీసేదయ్యా. వాక్యం ఇటు ఇటు వదిలేసే వారికి మనం ఉన్నామనుకోండి, వాక్యం ఏమైంది, ఏమైంది ఉండదండి. వాక్యం ఉండదు. ఏం చెప్పారు పాస్టర్ గారు? వాక్యం పదే చెప్పాడయ్యా అన్నట్టు వాళ్ళ భర్తతో. మీటింగులకి వెళ్ళింది. మీటింగులో 3 రోజులు ప్రార్థన జరుగుతున్నాయి. 2 రోజులు వెళ్ళాడు. 3వ రోజు తనకు బాగా లేకుండా వెళ్ళిరా అమ్మా అన్నాడు తన భార్యని. వెళ్ళింది బాగానే వెళ్ళింది. వాక్యానికి బాబు ముందుగానే వెళ్ళింది. సమయం అంత పని ముగించుకొని వెళ్ళిపోయింది. పిల్లలు ఓ సహోదరి వెళ్ళింది, కానీ పాటల్లో ఉంది, ఆరాధనలో ఉంది, వాయిద్యాలు ఉంటాయి కదండి మీటింగుల్లో. నిద్ర అయితే రాలా. స్తోత్రం ఉంది. పిల్లలకు వాక్యం మొదలుపెట్టే టయానికి చక్కగా పాస్టర్ గారి మాటలు ఎలా ఉన్నాయంటే జోలపాటల్లా ఉన్నాయంట. స్తోత్రం. అంత కాదుగా అన్నట్టుగా. ఆ మైండ్ మనిషి ఏమి ఎక్కడ ఉంది, మైండ్ ఏమో ఆబ్సెంట్. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడేం జరుగుతుందో. ఇక మైండ్ అంత మనిషి అయ్యాడు ఉంది. కళ్ళు ఏమో చూస్తుంది, ఆలోచనలు మైండ్ ఆడిపోయినాయి. ఇంటికాడికో ఆడికో పోయినాయి. వాక్యం ఎక్కట్లా. వాక్యం 1.5 సేపు దైవాత్మతో దైవజనులు చెప్తా ఉంటే ఒక్క మొక్క కూడా వెళ్ళదండి. స్తోత్రం కలుగునుగా. జరిగిన సంఘటన ఇది. ఎంతో మరి బలహీనుడైన తన భర్త వచ్చి, ఆత్మీయుడైన తన భర్త, ఇదిగో నా భార్య వచ్చి చెప్పింది వాక్యం ఏం చెప్పాడు, ఈ రోజు వెళ్ళలేదు, నేను బలహీనుడై ఉన్నాను. ఆ వాక్యం భార్య ఏం వర్తమానం అక్కడ చెప్పిద్దో అని ఆశతో ఎదురు చూస్తున్నాడంట భర్త. ఆశతో ఎదురు చూస్తున్న భర్త ఇదిగో ఆశలన్నీ నీరుగారు చేసి నిద్రపోయి చివరికి వాక్యం అంతా అయిపోయి అమ్మాయి లేని పక్కన లేపినప్పుడు బయలుదేరి వెళ్తే చూడండి, ఇప్పుడు వెళ్ళి అమ్మ ఏం చెప్పాడమ్మ వాక్యం అంటే చివరికి ఏం చెప్తుందేమా, మాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడమ్మా అంటే భర్తతో ఏమంటుందేమా బాగా చెప్పాడండి. ఏం జరిగిందన్న మీ ఇంట్లో ప్రార్థన వాక్యం ఏం చెప్పారన్న పాస్టర్ గారు అంటే ఏం చెప్పాలి మనం? ఒక్క మాట అన్న మన ఇంట్లో హెచ్చరికగా నేను చెప్పట్లా, దేవుడి వాక్యం ఇక్కడ మాట్లాడుతున్నాడు. దావీదు ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నా నోట నుండి నీ వాక్యం తీసేయొద్దయ్యా అంటాడు. అంటే ఉంది, తీసేయొద్దని చూడండి. దేవుడు తీసేస్తాడు మనం చేసే పనులు బట్టి. అవేం చేసింది? వాక్యాన్ని వినకుండా పెడచివి పెట్టేసింది. నిర్లక్ష్యంగా ఉంది, అశ్రద్ధతో ఉంది. ఎందుకు చెబుతాడే కాసేపు పోతాడులే అనుకొని ఉంది. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎంతో ఆశతో ఉంటే ఏం చెప్పాడమ్మా అంటే భలే చెప్పాడు. ఏం చెప్పాడంట? భలే చెప్పాడు. ఈ భలే కాస్త ఒన్ని దొంపదేక నేను వచ్చినా పోయేది నా వాక్యం నేనన్నా నేనే దాన్ని అనుకున్నాడంట. స్తోత్రం కలుగును గాక. అలా ఉండకుండా ప్రియులు మనం ఎలా ఉండాలంటే నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రం తీసిపోయేదాన్ని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రియులరా, 2 విషయాలు నేను తెలియపరిచి ముగిస్తాను. దేవుడి వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం నేర్చుకుందాం. ఇదే 119వ కీర్తనలో 11వ వచనాన్ని చదువుకుందామా? 119వ కీర్తన 11వ వచనాన్ని చదవండి. ఆశీర్వాదాలు చూద్దాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకుంటున్నాను. స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యము ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే పాపము చెయ్యనివ్వనిది. మొదటి ఆశీర్వాదం. వాక్యం మనలో ఉంటే పాపం చెయ్యం, అపవిత్రంగా ఉన్నాం. పిల్లరా, పాపం అనేది మన జోలికి రాదు. దేవుడు ఉన్నాడు, దేవుడి వాక్యం నాలో ఉంది, దేవుడి సన్నిధి నేను నాలో ఉన్నాను, దేవుడితో ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు.
పరిశీలిస్తున్నాడు, ఆలోచించేస్తున్నాడు. నా వెంటే నాలో ఉన్నాడు ఆయన. ఆయన మాటలు నాలో ఉన్నాయి. అమ్మో, వాక్యము నాలో ఉంది కాబట్టి, వాక్యము నాతో ఉంది కాబట్టి, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నన్ను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. కూర్చుండుట, లేచి ఉండుట, పడుకొని ఉండుట. ఓ తండ్రి స్తోత్రం. ఆయన అంతటా పరిశీలించే దేవుడు ఆయన ఉన్నాడు. నా పడక, నా చూపు, నా ఆలోచన, ప్రవర్తన అన్నిటిని కూడా, నా తలంపులన్నీ కూడా ఆయన చూస్తున్నాడు కాబట్టి ప్రియులరా, వాక్యం ఏం చేసిద్దంటే పాపం చేయనీదు. స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ప్రియులరా, దేవుని వాక్యం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే పాపము చేయనివ్వదు. రెండవ ఆశీర్వాదం 130వ చరణం, అదే కీర్తన భాగం 130వ చరణం చదవండి. ముగిస్తాను, అయిపోయింది సమయం. 119, 130వ చరణం. స్తోత్రం. అవి తెలివి లేని వారికి తెలివి. వాక్యం ఏం చేసింది మొదటగా చెప్పండి అమ్మ, మీరు మాట్లాడాలి. వాక్యం ఏం చేసింది మొదటగా? పాపాన్ని చేయనీదు. రెండవది ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు, వాక్యము వెల్లడి అవుతున్నా కానీ వెలుగు కలిగిద్దంట. అంటే అంతకుముందు ఏముంది? చీకటి, చీకటి పరిస్థితులు, చీకటి ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, అన్యాయము, అక్రమము, దుర్మార్గము, కామరత్వ ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు నడత, చెడు మాటలు, చెడు ప్రవర్తన మన జీవితాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రియులరా, ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని హత్తుకుంటావో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని అనుసరిస్తావో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని అలవర్చుకుంటాడో, ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని నీ నోట నీలో ఉంచుకుంటావో, అప్పుడు అంటే ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. హల్లెలూయా. పాపం వెళ్ళిపోయింది, అపవిత్రత వెళ్ళిపోయింది, ఆటంకాలు, అభ్యంతరాలు, సాతాను కార్యాలు, చీకటి కార్యాలు, దయ్యపు కార్యాలు, లోకపు ఆలోచనలు, సాతాను ఆలోచనలు, కుయుక్తులు అన్నీ కూడా ఏమైపోతాయి? వెళ్ళిపోయి వెలుగు కలిగింది. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు తెలివి లేని వారికి తెలివి వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందండి తెలివి? చూడండి పిల్లరా, ఈ భూమి మీద లోకములో చదువు రాని వారు కూడా గంటల తరబడి దైవజనులు అయి, పాస్టర్లు అయిపోయి గంటల తరబడి బైబుల్ లేకుండా కూడా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. లేరండి? ఉన్నారు. మరి వారికి ఇప్పుడు వాక్యం చూసి చెప్తున్నాను నేను. కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారండి, నాకు తెలుసు చాలా మంది ఉన్నారు. కళ్ళు లేకుండా కూడా బైబుల్ మొత్తం చెబుతారు, గంటల తరబడి కూడా వాక్యం చెబుతారు. ఇది వారికి ఎలా వచ్చింది? చదువు లేని వాళ్ళు కూడా వచ్చింది. ఉన్నతులు చదువుకున్నోళ్ళు చెబుతారు, చదువుకున్నోళ్ళు కూడా చెబుతున్నారు. అందరూ ఎలాగే చెబుతున్నారంటే తెలివి లేని వారికి తెలివినిచ్చేది ఏంటిది? దేవుని వాక్యం. వాక్యము వెలుగునిచ్చిద్ది, తెలివి లేని వారికి తెలివినిచ్చిద్ది. చూడండి పిల్లల 107వ కీర్తన 20వ వచనం చూస్తే ఆఖరిగా 107:20 చూడండి. ఈ వాక్యం ఏం చేసిద్దంటే పిల్లరా, చూడండి 107వ కీర్తన 20వ చరణాన్ని చదువుకొని ముగించుకుందాం. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యము పంపి బాగు చేసెను. అంటే బాగోలేదంటే ఏం తేడా ఏముంది? బలహీనత ఉంది, స్వస్థత కావాలి, స్వస్థతనిచ్చి. దేవుని వాక్యము స్వస్థతనిచ్చేది, దేవుని వాక్యము వెలుగునిచ్చేది, దేవుని వాక్యము తెలివినిచ్చేది, దేవుని వాక్యము బుద్ధినిచ్చేది, దేవుని వాక్యము జ్ఞాపకమునిచ్చేది, దేవుని వాక్యము వివేచనిచ్చేది, దేవుని వాక్యము పవిత్రతలోనికి, పరిశుద్ధతలోనికి తీసుకొచ్చేదే దేవుని వాక్యం. కనుక ప్రియుల, వాక్యము వెలుగునిచ్చేదే, వాక్యము ప్రియుల. ఇదే దావీదు అంటాడు, నా బ్రతుకులో ఆదరణిచ్చింది, ఈ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధల్లో అదే నాకు నెమ్మదినిచ్చిన. బా స్తోత్రం. అలాంటి వాక్యాన్ని మనం ఎలాగా స్వీకరిస్తున్నాం? ఈ రాత్రి ప్రశ్న. అందరం మోకరిద్దాం కళ్ళు మూసుకొని. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ వాక్యము అంటే ఏదో అయ్యా నాయనా, ఏదో మాటలేలే, ఏదో అక్షరాలేలే అనుకుంటున్నాను. అక్షరార్థంగా చూడకూడదు ప్రియులరా. యేసయ్యా, నీకు వందనాలు.